ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ లిస్ట్లో ఉన్న రేషన్ కార్డులన్నీ రద్దు అనమాట. చెక్ చేసుకోండి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోకి వెళ్ళిపోదామండి. తెలంగాణలో నిరుపేదలకు అందాల్సినటువంటి తెల్ల రేషన్ కార్డులు దుర్వినియోగం చేస్తున్న అనర్హులను పౌర సరఫరాల శాఖ చెక్ పెడుతుంది, ఉక్కుపాదంతో మోపుతుంది. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో కార్డులు పొంది ఇన్నాళ్ళు దర్జాగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రభుత్వ సదుపాయాల పథకాలు పొంది అనుభవిస్తున్న వారికి ఏరవేతకు ప్రభుత్వం ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ తనిఖీలో దిగ్బంధికరమైన విషయాలు ఏంటంటే వెలిచేసి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కొందరితో పాటు నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు భారీ వేతనాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట కూడా తెల్ల రేషన్ కార్డులు అనేది ఉన్నాయన్నమాట. అధికారులు గుర్తించారు. ఈ ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ప్రత్యేకంగా కార్డులు మంజూరు చేయించుకున్న వారిలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఇన్నాళ్ళు వీరంతా కూడా తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో సభ్యులుగా కొనసాగడం వల్ల వీరి అసలు వివరాలు, ఆదాయం బహిర్గతం కాలేదు. ప్రస్తుతం డేటా విశ్లేషణ ద్వారా వీరి గుట్టు రట్టవడంతో అలాంటి కార్డులను అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన తాజా నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షిక ఆదాయం 6 లక్షల కంటే ఎక్కువగా ఉండి ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారిని కార్డు తక్షణమే రద్దు చేస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ 3.20 ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి లేదా 7.5 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఖుష్కీ భూమి ఉన్న రేషన్ కార్డులు ఏరివేస్తున్నారు. ప్రభుత్వ విచారణలో ఇన్నాళ్ళు లబ్ధి పొందిన అనర్హులను కార్డు లబ్ధిదారులు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అనర్హులను ఏరివేత ప్రక్రియలో నిజమైన పేదలకు అర్హులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని కేంద్ర ప్రభుత్వం పంపిన అధికారులు లబ్ధిదారుల జాబితాలో సాంకేతిక పొరపాట్ల వల్ల కొందరు అర్హుల పేర్లు కూడా నమోదయ్యాయన్నమాట. వారికి 6 లక్షల పైగా తప్పులుగా చూపిస్తున్నాయి. ఆ వివరాలన్నీ అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పునఃపరిశీలన చేస్తున్నారు. మరికొందరు లబ్ధిదారులు బ్యాంకుల నుంచి వ్యాపార వ్యక్తిగత రుణాలు పొందడం కోసం ఐటీ రిటర్న్స్ లేని ఆదాయాన్ని తన్నట్లు చూపించినట్లు విచారణ కూడా వెళ్ళాయింది. సో ఇలాంటి వారికి కూడా అధికారులు నేరుగా ఫోన్ చేసి వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారులు చెప్పిన సమాధానాలు, వారు సమర్పించిన పత్రాల విచారణ అధికారి సంతృప్తి చెందితే వారి కార్డులు యథావిధిగా కొనసాగుతున్నాయి. లేదంటే అనుమానాస్పదంగా కార్డుల విషయంలో అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి వారికి చెప్పిన సమాచారం వాస్తవం కాదనే విషయాన్ని అన్ని కోణాలలో ఆరా తీస్తూ నివేదికలు అయితే సిద్ధం చేస్తున్నారన్నమాట. అటువంటి కార్డులు అనేది